హాయ్ బిగులు, తిన్నారా అందరూ? ఈరోజు మీరేం తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ఫుడ్ ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బిగులు. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా కదా, కొంచెం సపోర్ట్ చేయండి అంతే. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది, డబ్బులు ఏం ఖర్చు కావు కదా, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే, సింపుల్. నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి పులిహోర ఇంకా బిర్యానీ. నేను మిడిల్ క్లాస్ కాబట్టి ప్రతిరోజు బిర్యానీ తినలేను. ప్రతిరోజు బిర్యానీ తింటా అంటే మా అమ్మ పొరకాటం మలుపుతుంది. అందుకోసమని నా ఫేవరెట్ సెకండ్ ఫుడ్ వచ్చేసి పులిహోర. పులిహోర గుడకంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పులిహోర అంటే నా ఫేవరెట్ ఫుడ్. పులిహోర కలపడం కాదండో, ఈ పులిహోర తినడం అంటే చాలా ఇష్టం. పులిహోర కలపడం అనుకునేరు మళ్ళీ మీరు. పులిహోర మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత తిన్నా సరే ఇంకా తినాలనిపిస్తుంది. పులిహోర ఓన్లీ పులిహోరనే, అందులో మళ్ళీ వేరే చట్నీలు కానీ ఏమి యాడ్ చేసుకోకుండా ఓన్లీ పులిహోరనే ఎంతనైనా తినేస్తాను అన్నమాట. అంత ఇష్టం పులిహోర నాకంటే. అలాగే మీకు కూడా ఎవరికైనా పులిహోర అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకు మాత్రం పులిహోర చాలా అంటే చాలా ఇష్టం. అది కూడా పులిహోర మా అమ్మ చేస్తేనే ఇష్టం. మళ్ళీ నేను చేసుకున్నాను అనుకో, నేను చేసుకున్న పులిహోర నేనే తినలేను అసలు, అంత చండాలంగా చేస్తా. అదే అమ్మ చేసింది అనుకో చాలా టేస్టీగా చేస్తుంది. అదేంటో కానీ అమ్మ చేతిలో పెద్ద మ్యాజికే ఉంటుంది. నేను చేస్తే అస్సలు సెట్ కాదు. అదే అమ్మ కొంచెం ఏం లేకపోయినా సరే, అందులో పల్లీలు కానీ ఈ కరివేపాకు కానీ ఇలాంటివి ఏమి వేయకపోయినా సరే అంత టేస్టీగా ఉంటుంది. నేను అవన్నీ తీసుకొచ్చి వేసిన, కరివేపాకు, పల్లీలు, కొత్తిమీర ఇవన్నీ వేసినా కూడా ఆ టేస్టే రాదు. మరి అమ్మ చేతిలో మ్యాజిక్కే ఉంటుంది నిజంగా. నాకైతే అస్సలకి రాదు చేయడానికి. ఇంకా అమ్మతోనైతే చేయించుకొని ఫైనల్గా పులిహోర మొత్తం కంప్లీట్ చేసిన. ఈ రోజైతే పొట్ట పగిలేలా తిన్నాను అనుకోండి, అంత తినేసా. పులిహోర అంటే నాకు అంత ఇష్టం. మళ్ళీ పక్కల సైడ్కి చట్నీలు అలాంటివి ఏమీ ఉండదు, ఓన్లీ ఒట్టి పులిహోరనే తింటా. నాకు అంత ఇష్టం. ఒకవేళ మీకు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు మంచి మంచి వీడియోస్ కనుక కావాలంటే కామెంట్ బాక్స్లో మాకు ఇలాంటి వీడియోస్ కావాలని చెప్తే నేను ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే మేము రిచ్ కాదు కాబట్టి ఏదో మా దగ్గర ఉన్నంత స్తోమతలనే నేను వీడియోస్ చేస్తున్నా. మరి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఆ బిర్యానీ చేయాలంటే ఇంకా నేను జాబ్ బంద్ చేయాలి, మా అమ్మనేమో శాలరీ బంద్ చేయాలి. అవన్నీ పెద్ద స్టోరీసే జరుగుతాయి. కాబట్టి నేను ఉన్న దాంట్లోనే నేను వీడియోస్ చేస్తున్నా. మీకు నచ్చితేనే చూడండి, నచ్చకపోతే వీడియోని స్కిప్ చేయండి. అంతేగాని దాని కింద కామెంట్లకు వచ్చి మీ ఓపిక అంతా పెట్టి కామెంట్కు మొత్తం టైప్ చేసి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. వీడియో నచ్చకపోతే చూడకుండా వదిలేసి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఒకరు కాకపోయినా ఒకరు సపోర్ట్ చేస్తారు. 100 మెంబర్స్ ఉంటారు, అందులో 99 మందికి నా వీడియో నచ్చకపోవచ్చు, కానీ ఒక్కరికైనా నా వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఆ ఒక్కరి గుడ్కంగా నచ్చకపోయినా పర్వాలేదు, నా ప్రయత్నం ఏదో నేను చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.